చూసారా అద్వితలు ఏం చేస్తున్నా చూసారు. ఇప్పుడు వచ్చి మా అబ్బాయి కూడా ఒకసారి కూడా మా అద్వితలకి ఎవరు మా ఆయన గారు కూడా తినిపించుండ్రేమో. ఇంకో అద్వితలు నాన్నమ్మకి తినిపిస్తుంది చూసారా. ఫస్ట్ టైం అంటే మా నాన్నమ్మకి తినిపిస్తుంది. ఇప్పుడు వచ్చి ఎవరు కూడా తినిపించలేదు. మా అత్తగారికి అయితే మా ఆయన గారు కూడా తినిపించలేదు. ఎందుకో ప్లేట్లు అటు పెట్టించాను ఉంచితే ఆల్రెడీ ఒకసారి పెట్టేసింది. ముందు నాకే ఆశ్చర్యపోసిన తర్వాత మళ్ళీ తినిపిస్తుంది. రెండోసారి కూడా తినిపిస్తుంది. తనకి తను ఫోన్ మాట్లాడుతుంది తిని అంట చూసారా. వాళ్ళ అమ్మలా ఫీల్ అవుతుంది మా అద్వితల్లి. తినిపించా మామకి. తినిపిస్తున్నావా చూసారా నానమ్మకి తినిపిస్తుంది. ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారండి ఇప్పుడు వచ్చి చిన్నపిల్లలు. అయ్యో ప్రేమ గడ్డం దగ్గర పట్టుకుంటుంది. అద్వితలు చాలా మంచిదండి, చాలా తెలివైంది కూడా. బంగారు తల్లిండి ఇది. నిజంగా దీనికోసం చాలా కష్టపడ్డాం కానీ అదన్నీ మర్చిపోద్ది. చేసేవాళ్ళు చిన్న వాళ్ళు అన్నీ మర్చిపోతాం. వాడు చాలా బాగుంటుందండి. తనైతే కనుక ఏదైనా ఒబ్బిడిగా ఎక్కడ పట్ల అక్కడే అన్నట్టు ఉంచుతుంది కానీ తన కత్తరిగా చేయదండి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి టాయిలెట్ కూడా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుంటుంది అనమాట. లెట్టిన వచ్చిన చెప్తే అన్నీ చెప్తే చిన్న పాప అయినా కానీ చిన్నప్పటి నుంచి అలాగే చెప్తుంది. తనకు సంవత్సరం నుంచి అలా చెప్తుంది అనమాట. బంగారు పిచ్చుకండి ఇది. చూడాలి నానమ్మగా తినిపిస్తుంది. తినిపినైతే ఓకే బాయ్ 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 చెప్పు. బాయ్ 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 బాయ్. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చాను. తను కూడా ఇంకా ఏం తినలేదు. నేను కూడా తినలేదు. జస్ట్ టీ పెట్టుకుని తాగుదామని చెప్పేసి ఇంకా మా అత్తగారు వెళ్ళిపోతుంది అంటారు కానీ చెప్పేసి నేను టీ పెట్టుకున్నాను. తర్వాత అయితే తాగుదామని చెప్పేసి